ప్రధాని నరేంద్ర మోడీ గారి పరీక్ష పే చర్చ రెండవ కార్యక్రమము పరీక్షలకు హాజరయ్యేటువంటి పిల్లల్లో విశ్వాసం పెంపొందించడానికి, వాళ్ళలో పరీక్షలంటే ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని, ఒక ఫెస్టివ్ మూడ్లో ఫన్తో పరీక్షలు అపియర్ కావాలని, వారు తమ స్వంత అనుభవాలతో బాల్యం నుంచి నేర్చుకునేటువంటి పాఠాలు ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లందరూ కూడా ఒక చక్కటి అవగాహన అధ్యయన కార్యక్రమంగా మనం భావించవచ్చు. నిజంగా అనేక మంది విద్యార్థులు కూడా చక్కటి ప్రశ్నలు వేశారు. దానికి సమాధానం కూడా వారి అనుభవంతో చెప్పారు. కాబట్టి ఇవాళ పిల్లలందరూ కూడా పరీక్షల ముందు ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి వారు స్వయంగా నరేంద్ర మోడీ గారు 24 సూత్రాలతో పరీక్షలు హాజరయ్యే ముందు తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్స్ ఏ పంతాలు కొనసాగాలో వారు ఒక పుస్తకం రాశారు. వారు రాసినటువంటి పుస్తకం ఆంగ్లంలో, దాన్ని తెలుగులో అనువాదం చేసి ఈరోజు ఎగ్జామ్ వారియర్స్ పేరు మీద స్వయంగా మన ప్రధానమంత్రి మోదీ గారు రాసిన పుస్తకాన్ని కూడా ఈరోజు 10th క్లాస్ అపియర్ అయ్యేటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు స్వయంగా నేను వారికి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఉచితంగా. At the outside, I'd like to thank and congratulate the management of Bluebirds High School, Manoj Garu and Mrs. Manoj Garu. అదే రకంగా అశోక్ కుమార్ గారు, కృష్ణవేణి స్కూల్, రాజ్ కుమార్, పద్మా మేడం ఫ్రమ్ శ్రీ సాయి స్కూల్. 10th క్లాస్ అపియర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇందులో పాల్గొనడం, ముఖ్యంగా మేనేజ్మెంట్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరు ఒక గొప్ప అనుభూతి పొందారు. రేపు మీరందరూ కూడా పరీక్షలు రాసిన తర్వాత ప్రధానమంత్రి గారి యొక్క సలహాలు, వారి మార్గదర్శనం ఏ రకంగా ఉపయోగపడ్డది ఈ పరీక్షలో, అది మీరందరూ కూడా నేరుగా ప్రధానమంత్రికి ఉత్తరాలు రాయాల్సిన అవసరం ఉండదు. You should share your experiences after completing your examinations and also after obtaining the results. కాబట్టి ఎక్కడ కూడా నిరాశ, నిస్పృహకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయమని, చదువు కూడా ఆడుతూ పాడుతూ చదువుకోవాలని, కేవలం 4 గోడల మధ్యలో బందీలైపోయి బైహార్ట్ సిస్టమ్ కాకుండా, బైహార్ట్ సిస్టమ్ వల్ల ఏ స్ట్రెస్, స్ట్రెయిన్కు లోనవుతున్నారో తల్లిదండ్రుల యొక్క అభిరుచికి అనుగుణంగా పిల్లలను వాళ్ళ భవిష్యత్తు నిర్ధారణ చేయకుండా, పిల్లల యొక్క ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా వారు చదువుకునే విధానాన్ని ప్రోత్సహించాలి తప్పితే తాము డాక్టర్ కావాలనుకున్నాం, కాలేకపోయాం కాబట్టి పిల్లలు చేయాలనేటువంటి ఆలోచన, ఒత్తిడి మదిలో ఉండకూడదని చెప్పి కూడా ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. కాబట్టి ఇంతటి విలువైన సమయాన్ని మీరు వెచ్చించి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరినీ కూడా అభినందిస్తూ, మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, I wish all the students who are appearing for SSC examination a bright and successful future. I only appeal to all. Abdul Kalam, he has started his carried on a bicycle as a newspaper boy. Abdul Kalam ఒక సైకిల్ మీద న్యూస్ పేపర్స్ అమ్ముకొని ఈ రోజు మనం చూస్తాం ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తగా, అండ్ ఫైనలీ కుడ్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పేదవాడు పేదరికం తన తెలివితేటలకు, తన యొక్క చిత్తశుద్ధికి, కృషికి అవరోధం కాలేదు. కాబట్టి అబ్దుల్ కలాం ఒక ఎగ్జాంపుల్ అయితే, ఇవాళ నరేంద్ర మోడీ మన ప్రియతమ ప్రధానమంత్రి, మీ అందరికీ తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచంలోనే సపోజ్ టు బి ద వన్ ఆఫ్ ద పాపులెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్. హీ స్టార్టెడ్ హిస్ కెరీర్. అతను కూడా రైల్వే క్యాంటీన్లో ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి. నరేంద్ర మోడీ తల్లి పొరిగిళ్లలో పాచి పని చేసి అతన్ని ఇంత గొప్పగా చేసిందంటే తల్లి పడ్డ కష్టాలు మీకు తెలుసు.
కాబట్టి ఈ విధంగా నరేంద్ర మోడీ ఒకరు. లేటెస్ట్ గా ముత్యాల రాజు ఈ మత్స్యకార కుటుంబంలో గోదావరి జిల్లాలో పుట్టి ఆ ఊళ్ళో స్కూల్ లేకపోతే పక్క ఊళ్ళో పడవలో వెళ్ళి తెలుగు మీడియంలో చదువుకొని వీధి దీపాల కింద చదువుకొని ఆ రకంగా హైదరాబాద్కి వచ్చి వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని చివరికి సివిల్స్కి అపేర్ అయితే ఐఏఎస్లో ఇస్ టు టాపర్ ఇన్ ద కంట్రీ. ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు కానీ కష్టపడి చదివాడు, ఐఏఎస్లో టాపర్ అయినాడు. ఈరోజు అతను ఒక జిల్లాకు కలెక్టర్గా కొనసాగుతున్నాడు. I appeal all the students to take inspiration from such great personalities like Abdul Kalam, Narendra Modi, Mutyala Raju. When they can become, why not I అనేటువంటి ఒక ఛాలెంజ్ తో మీరందరూ కూడా పట్టుదలతో యు ఆర్ ఆల్ ఫార్చునేట్ ఎనఫ్ మీ తల్లిదండ్రులు మంచి స్కూల్లో మీకు చదివిస్తున్నారు. వారికి అవసరాలు లేకున్నా అవకాశాలు లేకున్నా రాణించగలిగారు కాబట్టి మీరు కూడా పట్టుదలతో చదివితే రాణిస్తారని చెప్పి కోరుతూ మరొకసారి నేను మొదటగా ఈ యొక్క యాజమాన్యాన్ని వాళ్ళని సత్కరించి చక్కటి అవకాశాన్ని కల్పించి ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యే లేకున్నా మన భవిష్యత్తు దేశ భవిష్యత్తు మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు మీ మీద ఆధారపడింది కాబట్టి మీరందరూ ఆనిముత్యాలంటి బిడ్డలుగా మారాలనేటువంటి సంకల్పంతో గత కొన్ని రోజులుగా నరేంద్ర మోడీ గారు రాసిన పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేసి ఈ పుస్తకం ఖరీదు 200 రూపాయలైనా మీ అందరికీ ఉచితంగా ఇస్తున్నాను. తల్లిదండ్రులు చదివించండి, మీరు చదవండి, మీరు చదివిన తర్వాత మిగతా వాళ్ళు కూడా చదివించండి. మీ అనుభవాల తర్వాత ప్రధానమంత్రికి స్వయంగా ఉత్తరాలు రాస్తారని కొడుతూ మొట్టమొదటిగా మన మనోజ్ గారి దంపతులను నేను సత్కరిస్తూ